ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పాత్రికేయుల సమావేశం మీ కొరకే ప్రజలారా. వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన దమ్మి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, ఆయన కొడుకు కొండారెడ్డి మమ్మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే అసాంఘికమైన కార్యకలాపాలు ఎలాగున్నాయి, రైతులకు పరిస్థితులు ఎట్లున్నాయి, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వీళ్ళ భద్రత కానీ వీరికి స్వేచ్ఛ కానీ ఏ విధంగా ఉంది, వీరి పరిపాలనలో పోలీసు వ్యవస్థ 4 పాదాల మీద నడుస్తుందే, ఒక పాదం మీద కుంటిగా నడుస్తుందే, ఇవన్నీ మీకు అవగతం కావాలా? ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించాలని చెప్పి ఎప్పటికప్పుడు నేను మీకు వాస్తవ సత్యాలను మీ ముందుకు తీసుకొస్తాను. సత్విమర్శలే తప్ప రాజకీయపరమైన కోణంలో నా లాభాన్ని ఆశించి ఏ ఒక్క వాస్తవాన్ని కూడా నేను విమర్శనా రూపంలో స్పందించడం లేదు. ప్రజలారా, నా మాటని మీరు విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అబద్ధాలు ఎప్పుడు మాట్లాడను. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు డమ్మి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. ఒకసారి గమనించండి మీరే. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం. నేనేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వసంతపేట, సాయిబాబా కోటాల దగ్గర ఇవన్నీ బ్రాంచ్ షాపులు ఉంటే తీసేయించినాయి. వైఎంఆర్ కాలనీ మోట్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. కారణం, జన నివాసాల మధ్య మహిళలు తిరిగే చోట, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుండే పిల్లలు తిరిగే చోట ఇన్ని బ్రాంతి షాపులుండి ఇంత విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మగపిల్లోళ్ళు అన్నీ ఒంటికి వస్తూ అసహ్యకరమైన బూతులు మాట్లాడతా మన ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవానికి భంగం అని చెప్పి నేను తీసేపించాను. ఇప్పుడు ఇలా ప్రభుత్వం వస్తానే మళ్ళా సాయిబాబా కొట్టాల దగ్గర మళ్ళీ బ్రాంతి షాపులు పెట్టినారు. 3 పెట్టినారు. మళ్ళీ వైఎంఆర్ కాలనీ మోట్లో నేను బ్రాంతి షాప్ తీసేసి బ్రహ్మాండంగా బాగా మంచి ఎర్రమనుడి విగ్రహం పెట్టి పెద్దగా ఆర్చి తయారు చేసి మంచి షెల్టర్లో లైటింగ్ పెట్టి బాగా అందంగా చేసి ఆ మొదల ఆ 2 పక్కల మున్సిపాలిటీ ఒక బేకరీ కట్టించి బాగా నీట్గా పెడితే మళ్ళీ వైఎంఆర్ కాలనీ మోట్లో మళ్ళీ బ్రాంచ్ షాప్ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో అయితే 2 ఏముండదు. ఆడవాళ్ళు పోయేదానికి ఉండదు, అల్లరల్లది. అంటే వరదరాజిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో 24 గంటలు మద్యం లభ్యం. మేము ఉండేటప్పుడు బ్రాంచ్ షాపులు తీసేసినాము, టైం ప్రకారమే మద్యం అమ్మేవాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ ఆన్లైన్, ఎప్పుడైనా సరే మంది వేసుకోవచ్చు. మేము క్లబ్బులు మూసేపించినాము. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ప్రొద్దుటూరులో కూడా క్లబ్బులు లేవు, మూసేపించినాము. ఇప్పుడు జార్జి క్లబ్బు తెరిచినారు, కంప చెట్టులో జూదం ఆడుతున్నారు, మంగతైలు ఆడుకుంటున్నారు. నిన్న ప్రవీణే చెప్తున్నాడు, యానో ఒక అపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీరు జూదం ఆడుతారని తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే చెప్తున్నాడు. ఫలానా ఆదిత్య అపార్ట్మెంట్ దేంట్లోనో రెగ్యులర్గా జూదం ఆడిపిస్తున్నారు, మంగతాయి ఆడిపిస్తున్నారు, రమ్మి ఆడిపిస్తున్నారు, జార్జి క్లబ్ తెరిచినారు, జూదాలన్నీ ఓపెన్ అయినాయి. అసాంఘిక కార్యకలాపాలు, మట్కా విచ్చిడివిడైంది. బంగ్యాకు విపరీతంగా ప్రొద్దుటూరులో దొరుకుతుంది. బంగ్యాకు ఏడ చూసిన యువత బంగ్యాకు దాగి నిర్వీర్యం అయిపోతున్నారు. నిర్వీర్యం. చౌక దుకాణాల ద్వారా పేదవారికి అందాల్సిన బియ్యము ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ కౌన్సిలర్లు చెప్పినా కదా, బస్మురళి పేరు చెప్పినా, రామాంజలి పేరు చెప్పినా, ఇంకొకటి పేరు చెప్పినా, దందా, బియ్యం దందా, ఓపెన్ మార్కెట్ బియ్యం. పేదవాళ్ళు తినాల్సిన ఆహారాన్ని ఇది ఇంత ఇసుకే అమ్ముకుంటున్నారు.
ఇసుక ఇక్కడ ఏట్లోనే కాకుండా చౌడూరు దగ్గర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా కడతామని చెప్పి 50 సంవత్సరాల వ్యవసాయం చేసుకునే భూములు రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఫ్లాట్లు వేసి అమ్ముతామని చెప్పి కట్టే చోట ఏరది మొత్తం ఇసుకే టిప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ నాకు తెలిసి లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినారు. భూదోపిడీ, భూములైతే విపరీతమైనటువంటి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నేరుగా కొండారెడ్డి దానికి ఆద్యం. చిన్న చితక అయితే నాకు సరిపోవు అని చెప్పి భూములే ప్రభుత్వానికి సంబంధించిన భూములను కన్నేసి దేగపిల్ల కోడి పిల్లలు దనకపోయినట్టు భూములకు మన చెప్తే కదా బొల్లవరం దగ్గర 150 కోట్ల భూమి, ఈడ రాజశేఖర రెడ్డి విగ్రహం చౌటపల్లి రస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుకి ప్రభుత్వ భూమి, రెవెన్యూ వాళ్ళది, రోడ్డు మీదనే 4 సెంట్లు 5 సెంట్లు 3 రూములు వేసి రూమ్ 50 లక్షలు అమ్ముతున్నారు. రేపు చూపిస్తా ఫోటో కూడా. అది ఇప్పుడు 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే, కలెక్టర్ పట్టించుకోలే, జాయింట్ కలెక్టర్ పట్టించుకోలే. తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర డిగేటి పట్ట భూములు, భూ దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, జూదాలు జరుగుతున్నాయి, బియ్యం అమ్ముకుంటున్నారు, మద్యం విచ్చలవిడైపోయింది, బంగ్యాకు విచ్చలవిడైపోయింది. ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. జూదాలు మంగతే చెట్లలో బాగుండదని చెప్పి ధనవంతులైన పిల్లలను ప్రోగు చేసి ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి గోవాకి తీసుకుపోయి గోవాలో 5 స్టార్ హోటల్లో బొరబెట్టి 5 నక్షత్రాల హోటల్లో క్యాష్నోలో జూద వాడిపించి అమ్మాయిలతో వ్యభిచారం చేయించి మందు దాపించి ఎంత చెడగొట్టాలని చెడగొట్టి ఇంటికి తీసుకొని వస్తున్నారు. ఇవి కాక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగస్తుల మీద. మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే. ఈ పాత్రికేయుల సమావేశాన్ని ముఖ్యంగా నేను నిర్వహించడానికి ఏంటంటే కారణం ఏంటంటే వీటితో పాటు డబ్బు సంపాదించుకుంటున్నారు. దుర్మార్గము నీచము మనకు ఎవరికి నచ్చంది ఏంటంటే బలవంతుడు బలహీనుని దోచుకోవడం, బలవంతుడు బలహీనుల పైన దౌర్జన్యం చేయడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వరదరాజిరెడ్డి శిష్యుడు, వరదరాజిరెడ్డి శిష్యుడు అనడానికంటే కొండారెడ్డికి అనుంగు శిష్యుడు, కొండారెడ్డికి అనుంగు శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈయనకు ఒక పార్టీ పదవి కూడా ఉంది. ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ లేదో యూత్ ఏదో పదవి ఉంది. పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి సంఘానికి బోయ కులస్తులు అనుకుంటా దానికి డైరెక్టర్గా పదవినిచ్చినారు. డైరెక్టర్గా పదవినిచ్చినారు రాష్ట్ర స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోని గుర్తించిందని అర్థం, రికగ్నైజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ మావాడు, మా కార్యకర్త, మా లీడర్. కొండారెడ్డి సపోర్ట్ చేస్తేనే ఆ పిల్లోనికి ఆ పదవి వస్తుంది, లేకుంటే రాదు. ఈ అబ్బాయి శ్రీరామ్ చిట్స్లో ఫోటోదిత్తికి సంబంధించిన తన ఇంటిని కొంత స్థలాన్ని మార్టిగేజ్ చేసి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. నెల 1,31,000 కంతు కట్టాల. బహుశా కట్టింటాడు ఒక 6 నెలలు 10 నెలలు ఈ మధ్య కాలంలో తీసుకున్నాడు, కట్టింటాడు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి కట్టలే. 6 నెలల కంతులు కట్టనప్పుడు నన్నైనా నిన్నైనా ప్రజలారా ఎవరినైనా, నేను కూడా మా ఇంట్లో బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో పెట్టుకొని తెస్తున్నాను. నేను కూడా కంతు కట్టినప్పుడు నాకు కూడా వచ్చినారు, అడిగినారు, నోటీసులు ఇచ్చినారు, మా ఇంటి కాగితం కనిపించినారు, 1000 వరకు తీసుకొచ్చినారు. నేను చెప్పుకుంటాను మేనేజర్కు, ఇబ్బంది ఉండి ఈ సంవత్సరం ఎలక్షన్ అయిపోయి డబ్బు లేక కట్టలేకపోతానులే సార్ అని చెప్పుకునే తప్ప గొడవ చేయలే, అసభ్యకరంగా మాట్లాడలే. అప్పు చేసిన తర్వాత 4-5 కంతులు ఆలస్యంగా కట్టడం కూడా నేను పెద్ద నేరంగా కూడా పరిగణించడం లే. నేను నేరంగా పరిగణించేది ఏంటంటే అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాని పట్ల మనము గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా చెప్పుకోవాలా, నెమ్మదిగా మనము చెప్పుకోవాలా, వీలు చూసి తీర్చుకుంటూ రావాలా. అంతే తప్ప అప్పు ఇచ్చిన వానికి మనం సక్రమంగా కట్టకుండా మనల్ని అడిగినాడని చెప్పి అప్పు అడిగినాడని చెప్పి వాని మీద మనం దాడి చేస్తే దీన్ని దౌర్జన్యము అంటారు, దీన్ని రౌడీజము అంటారు, దీన్ని హింస అంటారు, దీన్ని అధికార జులుం అంటారు. 6 కంతులు కట్టకపోతే శ్రీరామ్ సిటీకి సంబంధించినటువంటి మేనేజరు బాబా ఫక్రుద్దీన్ అనే ఒక ఉద్యోగి ఫోన్ చేసినాడు. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసింటాడు, పలుమార్లు ఇంటికాడికి వింటాడు, ఇస్తాను రేపు అనేది చెప్పింటాడు. ఎక్కువ కాలే కానీ అప్పుడు ఫోన్ చేసినాడు, సార్ నా బాకీ అని చెప్పి అడిగితే నన్ను ఫోన్ చేసి బాకీ అడుగుతావా, నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగుతావా? బండ బూతులు అంటే అసభ్యకరమైన, వినడానికి కూడా అసహ్యకరిగే మాటలు. అది మీరింటే కూడా ప్రజలింటే కూడా అసహించుకుంటారు.
ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇదేనా రక్షణ? తెలుగుదేశం పార్టీ కొండారెడ్డి వాళ్ళు ఇచ్చేది రక్షణ ఇదేనా? మీరు చెప్పింది ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు ఒక 10 మందిని 8 మందిని మనుషులు పిలుచుకొని పోయి ఆఫీస్ మీద దాడి చేసి శ్రీరామ్ చిట్స్ దగ్గర పోయి అతన్ని కొట్టి కుర్జీలన్నీ ఇసిరేసి కొద్దిగా భయోత్పాదకమైన వాతావరణాన్ని కల్పించి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి మేము తిట్టించుకోవాలా, మళ్ళీ మాకు ఎదురు చెప్తారా, మీరు మమ్మల్ని మళ్ళీ ఎదురు మాట్లాడతారా, మా పార్టీ అధికారంలో ఉంది మేమేమనుకుంటున్నామని చెప్పి పెద్ద రచ్చ హంగామా చేసి శ్రీరామ్ చిట్స్లో కొట్టి దాడి చేసి, ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నంద్యాల వరదరాజిరెడ్డి గారి నేతృత్వంలో కొండారెడ్డి గారి రాజ్యాంగ శక్తిగా తయారైన తర్వాత వారి అనుంగు శిష్యులు ఈ ఊరి ప్రజల యొక్క రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రవర్తిస్తాండే తీరు ప్రజలారా.